ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. ఎంత గొప్ప మాట! దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే నీవు నా సొత్తు అని పేరు పెట్టి పిలుస్తున్నాను అని వాగ్దానమిస్తున్నారు. ఈ లోకమైతే మనం వేసుకునే బట్టను బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి మనకు విలువనిస్తారు. నీవు ఈ లోక సంబంధి అయిన వ్యక్తివి కాదు, దేవుని చేత పిలువబడిన వ్యక్తివి. ఆయన నిన్నుగానే ఎరిగి ఉన్నాడు. నీవు దేవుని సొత్తు. ఎందుకంటే నిన్ను ప్రత్యేకపరచాలని ఆయన ఈ లోకంలో మరణించి మరలా 3వ దినమున తిరిగి లేచింది నీకోసమే. ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా? ఆయన నీ పక్షాన ఉంటాడు. పిండంగా తల్లి గర్భమందు రూపింపబడక ముందే ఆయన నిన్నెరిగినవాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ లోకమనే అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉన్న హాగరును పేరు పెట్టి పిలిచినవాడు నన్ను చూడడం లేదు, దేవుడు నాకు దూరంగా ఎందుకు ఉంటున్నాడో అనుకుని బాధపడుతూ ఉన్నావేమో. ఒకవేళ ఈ లోకం మర్చిపోవచ్చు నిన్ను, కానీ నా దేవుడు మర్చిపోడు. ఎందుకు అలా నాకు దేవుడు దూరంగా ఉంటున్నాడో అని కృంగిపోతూ నిరుత్సాహముతో ఉంటున్నావేమో. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఒక ప్రత్యేకతను నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. తన పోలికలో నిన్ను నిర్మించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్నిక లేని నిన్ను ప్రత్యేకపరిచి యాజక రూపమైన రాజ్యంలో తన సొత్తుగా నిర్మించాడు. ఆయన నిన్ను ఉన్నతముగా దీవించాలని, తన రాజ్యంలో నిన్ను చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనము ఆయనకు బిడ్డలమై ఉన్నాం. ఆయన కృప మనకు తోడయుండునుగాక. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.